దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను దేవుడు బైబిల్లో రాయించినటువంటి అనేక సంగతులతో క్రోడీకరించి దేవుని మనసును తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. పుట్టించిన దేవుణ్ణి, బ్రతికిస్తున్న దేవుణ్ణి లెక్క చేయాల్సిన అవసరం లేదు అనే స్థితికి ప్రపంచం నానాటికి వెళ్ళిపోవడం బాధాకరమైనటువంటి విషయం. దేవుడు తన కోపాన్ని వ్యక్తపరచడానికి, మనిషి తన బ్రతుకును తాను సరిదిద్దుకోవడానికి, తను తాను విమర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి లేదా దేవుడు పంపించినటువంటి ఈ తెగుళ్లను నిలుపు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి అనే సంగతి మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం. అనగా కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానికి కృషి చేశారు అందరూ కూడా. ఈ కృషిలో రష్యా ప్రభుత్వం, రష్యన్ గవర్నమెంట్ మొదట విజయాన్ని సాధించింది అని తెలియచేస్తూ వ్యాక్సిన్ కనుగొన్నాము అని వాళ్ళు నిన్న ప్రకటించారు. అయితే ఇలా వ్యాక్సిన్ కనుగొన్న మనిషి దేవుడు ప్రయోగించిన దాన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగాను అని చెప్పుకుంటూ ఇహ దేవుణ్ణి లెక్క చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది నిజమా? దేవుడు లెక్క లేకుండా మనిషి బ్రతకగలడా? మనిషి బ్రతుకుతున్నాడా? ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. దేవుని పిల్లారా, దేవుడు ఏం చేసినా భూమి మీద ఉన్న తన బిడ్డల కొరకే చేస్తాడు, ఏ మంచి చేసినా అనే సంగతి మనకు తెలుసు. దేవునికి ఆయన పిల్లలను మించిన ఆస్తి మరొకటి లేదు. ఆయన పిల్లలకు మించిన ఆస్తి లేదు. ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా ఆయన బిడ్డలమైన మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన గురించి ఆయన పరితపిస్తూ ఉంటాడు. అయితే ఇంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఈ లోకం మీదకి ఇంతటి భయంకరమైన తెగుళ్ళు ఎందుకు పంపించాడు? ఆయన బిడ్డల మీద ఆయనకు ప్రేమ చచ్చిపోయిందా అని ఆలోచిస్తే, తన బిడ్డల మీద మమకారం చంపుకునేటంతటి పరిస్థితులను ఆయన పిల్లలైన మనమే కల్పిస్తున్నాం. దేవునికి అనురాగాన్ని దేవుడు బలవంతంగా చంపేస్తున్నాడు. తన మనసులోంచి తన బిడ్డలకు ఇచ్చినటువంటి స్థానాన్ని బలవంతంగా తుడిచేస్తున్నాడు. ఏ తండ్రి కూడా తన బిడ్డలను కావాలని చంపడం మనకు తెలుసు. ఆ బిడ్డల వల్ల జరగరానిది జరిగినప్పుడు, తగలకూడని దెబ్బ తనకు తగిలినప్పుడు మాత్రమే ఆ తండ్రి కన్న బిడ్డలను సంహరించాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. అలాగే దేవుడు కూడా అనేక సందర్భాలలో తన కన్న పిల్లలను దండించడానికి, అది కూడా మరణం ద్వారా దండించడానికి నిర్ణయాలు తీసుకున్నాడు. దీనికి కారణం మానవులమైన మనం చేస్తున్నటువంటి తప్పులు, అపరాధాలే అని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. అయితే ఈ అపరాధుల నుండి లేదా అపరాధుల సమాజంలో బ్రతుకుతున్న నీతిమంతుల ద్వారా మిగిలిన ప్రపంచాన్ని కాపాడడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు అనే సంగతిని నిన్న 2 సందర్భాల ద్వారా మనం చూశాము. మొదటి సందర్భం నోవహు జలప్రళయం. ఈ జలప్రళయం పుట్టించిపోతున్నట్టు దేవుడు ఒక మనిషికి తెలియచెప్పడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం, ఒకవేళ ఎవరైనా నీ మాట విని నువ్వు చేస్తున్న పనిని అర్థం చేసుకుని తమను తాము కాపాడుకోవడానికి వస్తారేమో, ఒకవేళ అలా వచ్చిన వాళ్ళను కూడా రక్షించవచ్చు అనే ఉద్దేశంతో దేవుడు ఒక ఓడను నోవహు తయారు చేయించడాన్ని మనం పరిశీలించాం. అంటే ఒకవేళ ఎవరైనా ఓడలోకి అడుగు పెడితే నోవహు కుటుంబం కాక వాళ్ళు కూడా బ్రతికి బట్టకట్టేవారు, రాబోయే తరాలను అందించడానికి వాళ్ళు కూడా కారకులు అయ్యేవారు. కానీ ఎవరూ అందుకు సమ్మతించక, నోవహు మాటను నమ్మక పెడచెవిన పెట్టి చివరకు తమ జీవితాలను కోల్పోయారు. ఇహ నోవహు చూపించినటువంటి భక్తిని బట్టి, అతడి నీతిని బట్టి ఈ రోజున మనం అందరం కూడా బ్రతికి బట్ట కట్టాము. అంటే ఒక నీతిమంతుడి సత్ప్రవర్తన, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన అనేక మంది దుష్టులను క్షమించడానికి, వారిని కూడా కాపాడడానికి దోహదపడుతుంది. దేవుడు ఈ విధంగా కూడా ఆలోచిస్తాడు అనే ఒక సంగతి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు భస్మీపట్నం చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ విషయాన్ని అబ్రహాముకు తెలియజేయడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, తన మనసులో ఉన్న భావాలను ప్రపంచానికి వ్యక్తపరిచాడు దేవుడు. ఏమండి, అక్కడ 10 మంది కూడా ఉండరు అనే సంగతి దేవుడికి తెలియదా? అబ్రహాము చేత చెప్పించుకోవాలా? న్యాయాన్యాయాలు, లేకపోతే నీతి, దుర్నీతి, దుర్మార్గము, సత్ప్రవర్తన ఇవేవి దేవుడికి తెలియదా అండి? ఒక మనిషి చెబితే ఆలోచించేవాడా? ఒక మనిషి చెబితే తెలుసుకునేవాడా దేవుడు? కాదు. దేవుడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ
ఆయన బిడ్డలముగా మన ఆలోచన ఎలా ఉన్నది అన్న దానిని దేవుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మనుషుల చేత పలికిస్తాడు. అబ్రహాము మాట్లాడాడు, అబ్రహాము పలికాడు. ఎందుకు దేవుడితో మాట్లాడడానికి అంత ధైర్యం చేశాడు అబ్రహాము? ఆ మాత్రం దేవుడికి తెలియదా అంటే తెలుసు. కానీ అబ్రహాము మాట్లాడాలి, దానికి తాను సమాధానం చెప్పాలి, ఆ సమాధానం లిఖింపబడాలి, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ చదవాలి, తన మనసును గ్రహించగలగాలి. కేవలం నీతిమంతుల పట్ల మాత్రమే కాకుండా దుష్టుల విషయంలో కూడా తానెంత దీర్ఘశాంతాన్ని వహిస్తాడు, దుష్టుని కూడా కాపాడడానికి ఆయన ఎంత దిగి వస్తాడు, ఎంతకు తగ్గించుకుంటాడు అన్నది ఈరోజు బ్రతుకుతున్న మనకు తెలియాలి. అంటే నాడు అబ్రహాము దేవుడితో తెగించి మాట్లాడగలిగే అవకాశాన్ని ఇవ్వాలి. ఏమండి, అక్కడ అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు అసలు చదువుతుంటేనే మనకి భయం వేసింది. కారణం ఏంటంటే ఒక మనిషి దేవుడితో అంత ధైర్యం చేసి మాట్లాడడం, అంత తెగించి మాట్లాడడం, అంత డైరెక్ట్గా మాట్లాడేసేయడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏమైపోతాడో అబ్రహాము, దేవుడి కోపం వస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 18వ అధ్యాయము 24వ వచనంలో, ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా, కాపాడవా నువ్వు అని అంటూ ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమగును గాక. ఏం చేయాలో కూడా చెబుతున్నాడు, చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అది కూడా చెబుతున్నాడు. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు ఏమిటి న్యాయం చేయడా అని డైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నించాడండి. సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతి న్యాయముగా ఆలోచించడా, న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఎంత మాట, ఎంత మాట. దేవుడితో మాట్లాడడం అంటే ఇటు మామూలు మనిషితో మాట్లాడడం అంటే, అబ్రహాముకు తెలుసు తాను ఎవరితో మాట్లాడుతున్నాడు. ఎదురుగా మానవాకారంలో ఉన్నటువంటి దేవదూతలు అయినప్పటికీ కూడా తాను సంభాషణ జరుపుతున్నది నేరుగా దేవుని మనసును మోసుకొచ్చినటువంటి దేవదూతలతో అనే సంగతి తెలుసు. ఏమాత్రం తేడా జరిగిన దేవుని చేతిలో పడిపోక తప్పదు అని తెలుసు. అయినప్పటికీ కూడా దుష్టుల పక్షాన నిలబడి అబ్రహాము మాట్లాడుతున్నాడు. గమనించండి, దుష్టుల పక్షమున నిలబడి అనగా వాళ్లకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి అన్నది అబ్రహాము ఆలోచన. అలాగే అబ్రహామును కూడా మాట్లాడనిచ్చాడు. నువ్వు నోర్మై, ఇక మాట్లాడుకు నువ్వు నాతోటి అనలేదు దేవుడు. అబ్రహాముకు కూడా అవకాశం ఇస్తూ అబ్రహాము ఏమి చెప్పినా, ఏం మాట్లాడినా దానికి సమ్మతిస్తూ వెళ్ళిపోతున్నాడు దేవుడు. అంటే దేవుని పిల్లారా, నీతిమంతుడు మాట్లాడితే దేవుడు వింటాడా? వింటాడు, ఆలకిస్తాడు. దేవుడు నీతిమంతుని మాటను, ప్రార్థనను, విన్నపమును పెడచెవును పెట్టడు. దేవుడు ఆలోచిస్తాడు. అంటే దేవునికి ఆలోచన లేదా, మానవుడు ఇవ్వాలా? అది కాదు అక్కడ ప్రశ్న. అది కాదు. తన అభిప్రాయాన్ని తెలియపరచడానికి, తన ఉద్దేశాన్ని భక్తులకు వివరించడానికి దేవుడు నీతిమంతుల ద్వారా జరగవలసిన కార్యములను, మాట్లాడవలసిన మాటలన్నిటినీ కూడా మాట్లాడింపచేస్తాడు. అందుకే అబ్రహాము మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే 4-5 సార్లు అబ్రహాము దేవుని మాటను అక్కడ తృణీకరిస్తూ అనలేము, తిరగేస్తూ అని కూడా అనలేము, కానీ దేవుని మాటను కిందకు తీసుకువస్తూ వెళ్ళాడండి. అది ఆ అధ్యాయం అంతట్లో ఉన్నటువంటి, లేక వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. 26వ వచనంలో యెహోవా ఆయన అంటున్నాడు, సొదొమ పట్టణంలో నువ్వన్నట్టుగా 50 మంది నీతిమంతులు కనుక నాకు కనపడితే అబ్రామా, వారిని బట్టి ఆ స్థలమంతటిని నేను కాయుదునను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించుతున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువ ఉంటే, 5 తక్కువైనందున ఆ పట్టణం అంతా మీరు నాశనం చేసేస్తారా అని మరలా అడిగాను. అందుకైనా ఓకే, అక్కడ 45 నాకు కనపడితే నేను నాశనము చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనపడుతురేమో అన్నప్పుడు ఆయన ఓకే, ఆ 40 మందిని బట్టి నాశనము చేయకయుందినని చెప్పగా అతడు అనగా అబ్రహాము, ప్రభు కోప్పడకపోతే నేను మాట్లాడుదును. ఒకవేళ అక్కడ 30 మందియే కనపడుతురేమో, 40 మంది ఉండరేమో, 30 మంది ఉంటారేమో, 35 కూడా ఉండరేమో అనినప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ 30 మంది కనుక నాకు కనపడితే నాశనం చేయనయ్యా అబ్రహాము
అని దేవుడు అన్నాడు. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి మాట్లాడుతున్నాను, నేను ప్రభువుతో మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మంది కనపడుతురేమో అని అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల, అంటే అవకాశం ఇస్తుంటే ఏదో మాట్లాడకుండా ఊరుకుంటున్నాడు కదా అని, నీకు వేళకోళం అయిపోయింది అబ్రహాము, ఎలా కనపడుతున్నాను నీ కంటికి, అంత లోకుగా కనపడుతున్నానా అని చెప్పి దేవుడు కోపడ్డ. రివర్ సైడ్ అనుకోండి, అబ్రహాం బూడిదైపోడండి అక్కడ. అందుకే నెమ్మదిగా దేవుణ్ణి ట్యాకిల్ చేసుకుంటూ వస్తున్నాడు అబ్రహాము. ప్రభువు కోపపడిన ఎడల, నేను ఇంకొక మారే మాట్లాడుతున్నాను, ఒకవేళ అక్కడ 10 మంది కనపడుతురేమో, కొంచెం ఆలోచించండి మీరు అనేటప్పటికీ దేవుడు అంటున్నాడు, ఆ 10 మందిని బట్టి, ఒకవేళ అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి నాశనము చేయకయుందునను. కానీ అక్కడ 10 మంది లేరు. లోతు భార్య, లోతుకున్నటువంటి కుమార్తెలు, దట్స్ ఇట్, అంతే. 10 మంది ఉంటే పట్టణం కాపాడబడేది. కానీ 10 మందికి తక్కువ కావడం వల్ల ఇక అంతకు మించి తక్కువకు అడగడానికి కూడా అబ్రహాముకి నోరు రాలేదు. ఇంక వదిలేశాడు, పోనే అనుకున్నాడు అంతే. ఇంకా కానీ అబ్రహాము మనసును గ్రహించినటువంటి దేవుడు, లోతు నీతిని తెలుసుకున్నటువంటి దేవుడు లోతును అతని కుటుంబమును ఆ ప్రమాదం నుండి తప్పించడాన్ని మనం చూస్తాం. అంటే ఎంతమంది పాపులైనా సరే రక్షించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గుర్తుంచుకోండి, ఎవరినైనా సరే, ఎంతమందినైనా సరే కాపాడడానికి. కాదంటే ఆ ప్రాంతంలో అక్కడ నీతిమంతులు ఉండాలి. అంటే దుష్ట ప్రపంచానికి దిక్కు ఎవరు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ నీతిమంతుడు, దుష్ట ప్రపంచానికి నీతిమంతుడే దిక్కు, ఆధారము. నీతిమంతుని మీద ఆధారపడే సమస్తమును దేవుడు జరిగిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇశ్రాయేలీయులను కాపాడాలి, ఐగుప్తు దేశం నుండి వాళ్ళని విడిపించి తీసుకురావాలి. అది చాలా పెద్ద టాస్క్. అప్పటికి ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ పని జరిగించడానికి అర్హులుగా కనపడలేదు దేవునికి, ఇశ్రాయేల్లో ఉన్న వాళ్ళు. అందుకు ఏం చేశాడు, మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు పుట్టించాల్సి వచ్చింది. మోషే పుట్టేంత వరకు ఇశ్రాయేలీలు కాపాడడానికి దిక్కు లేదండి. వాళ్ళు తప్పించుకోవడానికి దిక్కుగా కనపడిన వాడు ఒకడు లేడసలు. మోషేయే వారికి దిక్కయ్యాడు. మోషే వారికి దిక్కు. ఆ మోషే వచ్చి రక్షించాడు. అనగా దేవుడు మోషేను పంపించేంత వరకు వాళ్ళు అలాగే ఇబ్బందులు పడుతూ వెళ్లారు. అతడిని బట్టి, అతడి నీతిని బట్టి, అతడుకున్నటువంటి పట్టుదలను బట్టి, దేవుని పట్ల అతడుకున్నటువంటి ప్రేమను బట్టి, అతడు ఒక హత్యలో ఇరుక్కున్నప్పటికీ కూడా, అతని వలననే ఒక హత్య జరిగినప్పటికీ కూడా న్యాయం కొరకు నిలబడ్డాడు. కాబట్టి ఆవేశంలో ఆ తప్పును జరిగించాడు. కాబట్టి దేవుడు దానిని మనసున పెట్టగా అబ్రహామును ఒక నాయకుడిగా నియమించి యావత్ ఇశ్రాయేలీలందరినీ కూడా కాపాడి రక్షించడానికి సంకల్పించాడు. ఎన్ని లక్షల మంది అండి, ఇంచుమించు 15-20 లక్షల పైగానే సంఖ్య కలిగిన వాళ్ళు, ఇంచుమించు 40 లక్షలు ఉంటారేమో మరి ఇశ్రాయేలీలు. వాళ్ళందరినీ కూడా ఒక్కడు నడిపించి తీసుకొచ్చాడండి. పైగా పెద్ద వాక్చాతుర్యము, తిమ్మిని బెమ్మిని చేయగలిగేటంతటి మాట తీరు, ఇదంతా ఉందా అండి? మోషేకు ఉందా? ఇదంతా లేదు. నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడినే అని డైరెక్ట్ గా దేవుడితో చెప్పడాన్ని మనం చూస్తాం. మరి అటువంటి వాడినే ఎందుకు నియమించాడు అంటే, అతడు ఆ పని జరిగించడానికి సమర్థుడు. అతడు వచ్చే రక్షించాలి ఇశ్రాయేలులందరినీ కూడా. అతడు నీతిమంతుడు, నీతిగా బ్రతకడానికి నిర్ణయించుకున్నవాడు. అతడి వలన ఆ పని జరుగుతుంది. అతడే దిక్కు. అలాగే రాబోయే రోజుల్లో కూడా అతని వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 18వ వచనం, వారి సహోదరుల నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను, అతడు నా నామమున గూర్చి చెప్పు మాటలను వినని వానిని వాడు తృణీకరించినందుకు వాడి సంగతి తెలుస్తాను అన్నాడు. అంటే ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది? వారి సహోదరులలో
నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను అని దేవుడు చెప్పినటువంటి మాట. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు తన ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. ఎవరి గురించి చెబుతున్నాడు ఇదంతా? ఇంతకీ ఎవరు మోషే చెప్పినటువంటి ఆ ప్రవక్త? మోషే వంటి ఆ ప్రవక్త ఎవరు అని మనం ఆలోచిస్తే, ప్రవక్త కన్నా గొప్పవాడినటువంటి యేసుక్రీస్తు గారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారిని ఎవరితో పోల్చి చెబుతున్నాడంటే దేవుడు ఆలోచించండి. క్రీస్తును ఎవరితో పోల్చి చెబుతున్నాడు? మోషేతో పోల్చి చెబుతున్నాడు. అంటే మోషే ఎంత గొప్పవాడు మనం ఇక్కడ పరిశీలన చేయాలి. మోషేను బట్టే నాటి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా రక్షింపబడింది. అనగా నీతిమంతుడైనటువంటి మోషేయే ఇశ్రాయేలీలకు ఆధారము. దేవుని పిల్లారా, ఇదంతా నేను మీకు ఎందుకు సూచిస్తున్నానంటేనండి, ఈ రోజున వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని వెర్రవీగిపోతూ, వ్యాక్సిన్ వేసేసుకుంటాం మాకు ఇంక ఎటువంటి జబ్బులు రావు, ఎక్కడితో ఈ కరోనా అంతమైపోయింది, ఇక దేవుడు లెక్కలేదు, వైద్యాన్ని మేమే తయారు చేసేసుకున్నాము, రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తు కలిగినా సరే మేము ధైర్యంగా ఎదుర్కోగలము అనే ఒక మూర్ఖమైన ఆలోచనలోనికి నేటి ప్రపంచం క్రమక్రమంగా వెళ్ళిపోతోంది. మందులు దిక్కు కాదండి, జ్ఞాపకం ఉంచుకోండి. మందులు కాదు దిక్కు. అసలు మందు వరకు నువ్వెందుకు తెచ్చుకోవాలి? ఇది ప్రశ్న. మందు వరకు నువ్వెందుకు తెచ్చుకోవాలి? మందు కనిపెట్టేసుకుని సాధించేశాను అనుకుంటున్నావా? మందు కనిపెట్టింది నీ తెలివితేటలు కాదు. మందుని ప్రకృతిలో ఉంచాడు దేవుడు. ఉంచాడు కాబట్టే ఈ రోజున మందు కనిపెట్టగలిగారు. దేనికైనా సరే, ఏ రోగానికైనా సరే ఆలోచించండి. పారాసిటమాల్ జ్వరం వచ్చిన వెంటనే మనం వేసుకుంటున్నాం. ఈ టాబ్లెట్ ఎక్కడిది? మందుల కంపెనీ తయారు చేసింది అనుకుంటున్నారా? కాదండి. మందుల కంపెనీకి అన్ని తెలివితేటలు ఎక్కడివి? టాబ్లెట్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఔషధం మనిషి తయారు చేయట్లేదు. గమనించండి, అది ప్రకృతిలో ఉన్నది. ప్రకృతిలో ఉన్నదనే సంగతి మనిషి గ్రహించి దాన్ని తీసుకుని శరీరంలోకి ప్రవేశపెట్టే విధంగా దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు. ఉదాహరణకు, దేవుడు ప్రకృతిలో చాలా ఆహార పదార్థాలను పెట్టాడు. ఈ ఆహార పదార్థాలు ఏ రూపంలో ఉన్నవి? నేరుగా తెంపుకుని తినేసేలా లేవు. పండ్లు ఉన్నాయనుకోండి, వాటిని మాత్రం మనం నేరుగా తినేయగలం. కూరగాయలు నేరుగా తినేయగలమా? లేదు. ఆకుకూరలను నేరుగా తినేసేయగలమా? గోంగూర తినాలనిపిస్తుంది ఇవాళ. గోంగూర తినాలని చెప్పి బక్కలకి వెళ్ళి గోంగూర కట్ట తెచ్చుకుని ముందు పెట్టుకుని ప్లేట్లు వేసుకుని ఆకులు పీకి తినేస్తామండి? లేదు కదా, చెయ్యం కదా. గుత్తొంకాయ తినాలనిపిస్తుంది అంటే ఏం చేస్తామండి? వంకాయ 4 ముక్కల కింద కోసుకుని తినేసేస్తాం, మింగేసేస్తాం, దాన్ని నవ్వులు మింగేస్తామా? కాదు. ముడి పదార్థాన్ని మనం తినడానికి అనువుగా మలచుకొని లోపలికి తీసుకుంటాం. ఇప్పుడు ముడి పదార్థమే గనక లేకపోతే మనం దాని రూపాన్ని ఎలా మార్చి మనకు అనుగుణంగా ఉపయోగించుకోగలము? దేవుడు ప్రకృతిలో మందులను ఉంచాడు, ప్రకృతిలో వ్యాక్సిన్లను ఉంచాడు. అవి ఎక్కడున్నవో మనిషి గమనించి అవి రసాయనాల రూపంలో ఉన్నవి, ప్రకృతిలోని కొన్ని రకాలైన ఘన పదార్థాల రూపంలో ఉన్నవి, లేక మొక్కలలో ఉన్నవి, లేక జంతువులలో ఉన్నవి, లేక రకరకాల జీవుల్లో ఉన్నవి. వేటిలో ఔషధ గుణాలున్నాయో గమనించి నిరంతరం వాటి మీద పరిశోధనలు చేసి ఈ జబ్బుకు ఈ మందు వేస్తే తగ్గుతుంది అనే సంగతిని మనిషి గ్రహించాడు. ఇప్పుడు ఏ రోగ లక్షణాలు ఉన్నాయి ఈ కరోనాకు? జ్వరం ఉంది, జలుబు ఉంది, దగ్గుంది, ఓకేనా అండి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. వీటన్నిటికీ కామన్గా వాడుతున్న మందులేవో గమనించాడు. కామన్గా వాడుతున్న ఔషధాలు ఏమిటి? ఇవన్నీ కలిపి పనిచేయడం ద్వారా ఒక టాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గడం కాదు ఇక్కడ కావలసింది. ఈ క్రిమి శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొని మట్టు పెట్టగలిగే ఒక నిర్మాణం కావాలి అనుకున్నాడు మనిషి. వెరీ గుడ్. ఈ నిర్మాణం ఇంతకీ ఎక్కడుంది? మానవ దేహంలోనే ఉంది.
ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకుంటారు కదండి, వ్యాక్సిన్ ఎక్కించుకున్న తర్వాత ఒకవేళ కరోనా సోకితే దానితో యుద్ధం చేయడానికి అనువుగా మన శరీరంలో యాంటీబాడీలు అనేవి రిలీజ్ అవుతాయట. అనగా యుద్ధం చేయడానికి, ఫైట్ చేయడానికి. ఎలా రిలీజ్ అవుతాయి? అప్పటికే శరీరంలో ఉన్న వాటిని వెళ్ళిన ఈ మందు ఏం చేస్తుందంటే ప్రేరేపించి బలపరుస్తుంది. అనగా కరోనా అనే ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహాన్ని ఈ వ్యాధి నిరోధక శక్తికి తెలియజేసి దాన్ని చైతన్యపరుస్తుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి చైతన్యం అయిందో చాలా తేలిగ్గా కరోనాను ఎదుర్కొంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కడున్నది? మానవ దేహంలోనే ఉన్నది. దాన్ని చైతన్యపరిచే ఔషధం ఎక్కడున్నది? ప్రకృతిలో ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచ వైద్య రంగానికి, వైద్య ప్రపంచానికి దిక్కెవరు ఆలోచించండి? ప్రకృతి. ప్రకృతి. ఈ ప్రకృతి ఎవరి వలన ఉద్భవించింది? ప్రకృతి దేవుని వలన కలిగింది. ప్రకృతి దేవుని వలన కదండి పుట్టింది. దేవుడు ప్రకృతిని చేయకపోతే, ప్రకృతి లేకపోతే మనిషి లేడు. మనిషికి ప్రకృతే దిక్కు. ఒక విధంగా చెప్పాలి అంటే మనిషి బ్రతుకుతున్నది ప్రకృతి మీద ఆధారపడి. కాబట్టి దేవుడు మానవుని బ్రతికించడానికి ప్రకృతిని చేశాడు. ప్రకృతిలో ఆహార పదార్థాలు ఉంచినట్టుగానే ప్రకృతిలో టాబ్లెట్లను కూడా ఉంచాడు, ప్రకృతిలో ఇంజక్షన్లను కూడా ఉంచాడు, ప్రకృతిలోనే వ్యాక్సిన్లు కూడా ఉంచాడు. సో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉన్నది, ప్రకృతిలో దాన్ని ప్రేరేపించగలిగే ఫార్ములా దేవుడు ఉంచాడు. ఈ రెండింటినీ జతపరిచాడు. కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ కనిపెట్టానని చెప్పాడు. దేవుని దయ వలన, దేవుడిచ్చిన ఆలోచనతో వ్యాక్సిన్ కనుగొనేటంతటి ఎత్తుకు మనం ఎదిగామని ఒక్కడు కూడా అనలేదండి. అంటే దేవుడు కాదు దిక్కు, వాడి తెలివితేటలే దిక్కు అనుకుంటున్నాడు. మనిషి అంత తెలివైనవాడా అండి? ఆలోచించండి. మనిషి అంత తెలివైనవాడా? కాదండి. దేవుడు అనుగ్రహించాలి ఆ తెలివిని. సమయానుకూలంగా దేవుడు నిర్ణయాన్ని తీసుకుని ఔషధాన్ని ఆ వ్యక్తికి అందచేయగలగాలి. హిజ్కియా సందర్భాన్ని మనం చూసాం. హిజ్కియా క్యాన్సర్ వచ్చేసింది, రాచపుండు పడింది అనుకుందాం. ఓకేనా? చాలా బాధపడుతున్నాడు పాపం చాలా రోజుల నుంచి. ఇక మరణం అయిపోయే రోజు వచ్చేసింది. క్యాన్సర్ 4th స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకున్నాం. అప్పుడు దేవుడు కబురు పంపించాడు, ఆయన ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీ బట్టలను సర్దుకో, ఇంకా నువ్వు బ్యాగ్ సర్దేసుకో, నీ ఇంటిని చక్క పెట్టుకొని కబురు పంపించాడు. 4th స్టేజ్కి వెళ్ళింది. అప్పటి వరకు హిజ్కియా పొడుకున ఆలోచిస్తున్నాడు, ఎక్కడన్నా నా వలన తప్పు జరిగిందా? దేవుని నేను ఎక్కడైనా బాధ పెట్టానా? ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది అని తగిన బాధ అనుభవించాడు హిజ్కియా. అనుభవించి బ్రతుకుతాను అని అతనికి ఉన్నటువంటి ఆశ ఎప్పుడైతే యెషయా వచ్చి చెప్పడంతో పూర్తిగా చచ్చిపోయిందో అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాడు. తనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈలోపు తనను తాను ఒక్కసారి అవగతం చేసుకున్నాడు హిజ్కియా. దేవుని పిల్లలారా, దేవుడు ఈ లోకం మీదకి ఒక తెగులు విడిచిపెడితే ప్రతి మనిషి తన గురించి తాను ఆలోచించుకునేటంతటి సమయం ఇస్తాడండి. ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా ఈ తెగులు వల్ల సెటరేట్ అయ్యారండి. చాలా మంది తమకున్న డబ్బును బయటికి తీశారండి. పేద ప్రజలకు అందజేశారు, భోజనాలు పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, మందులు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. తమలో కూడా మనిషి ఉన్నాడు, దుర్మార్గుడు లేడు, తమలో కూడా దైవ స్వభావం ఉంది అనే విషయాన్ని సమాజానికి చాటి చెప్పారు. ఇకపోతే ఎంతోమంది ప్రాణాలకు తెగించి వైద్య సహాయాలను అందజేస్తున్నారు. వాళ్ళు కూడా దైవ లక్షణం కలిగిన వారు అనే దానిని కనబరిచారు. చాలామంది నాకు తెలిసి మేము తప్పు చేశాము, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాము, జీవించవలసిన విధానం ఇది కాదు అని ఆలోచించారు. ప్రపంచంలో చాలామంది ఆలోచించారు. అక్రమం పెరిగినప్పుడు దేవుడు యాక్షన్లోకి దిగాడు. మనిషి ఆలోచన విధానం నెమ్మదిగా మారుతున్నప్పుడు, వారి వలన నీతిమంతుల మరణం కూడా సంభవిస్తున్నప్పుడు ఇహ దేవుడు రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దాడు. ఇది ఎప్పుడూ జరుగుతున్నదే. గమనించండి, తెగుళ్ల వలన యావత్ మానవ జాతి హరించుకుపోతుందని దేవుడు చెప్పలేదు, మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పలేదు. తెగులు వలన కొంతమంది మాత్రం మరణిస్తారు. మరణించిన వీరు మిగిలిన వారికి బుద్ధి కలిగేటట్టుగా ఒక పాఠాన్ని నేర్పిస్తారు అనుకున్నాడు. అది జరిగింది చాలా సందర్భాల్లో. ఏమండి, మనం కారు వేసుకుని మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, జస్ట్
అప్పుడే ఒక 10 నిమిషాల ముందు యాక్సిడెంట్ అయ్యే మనుషులు ఎక్కడికక్కడ తెగిపోయి, చేతులు విరిగిపోయి, కాళ్ళు వెనక్కి వచ్చేసి, తల పగిలిపోయి, కళ్ళు బయటకు వచ్చేసేటటువంటి భయంకరమైన యాక్సిడెంట్స్ని చూసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది. అమ్మ బాబోయ్, నాకు కూడా ఇలా యాక్సిడెంట్ అవునమాట అనుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని రకరకాల సర్కస్ ఫీట్లు చేయటం మానేసి జాగ్రత్తగా నడుపుతాం అప్పటి నుంచి మోటార్ సైకిల్. అవునంటారు కాదంటారు? ఆలోచించండి. ఇష్టం వచ్చినంత స్పీడ్తో కారు నడిపేసే మనము ఏదైనా ఒక ప్రమాదం చూసినప్పుడు భయపడి ఆలోచిస్తాం. లేదు, కంట్రోల్లో ఉండాలి అనుకుంటాం. మానవుల మధ్యలో అక్రమాలు పెరిగిపోయినప్పుడు దేవుడు ప్రపంచం మీదకు తెగుళ్లను పంపిస్తున్నాడు. ఈ తెగుళ్లను చూసి చావుకి భయపడి, తెగులుకి భయపడి మనిషి దేవుని గురించి ఆలోచించి అక్రమాన్ని విడిచిపెట్టగలగాలి. అది దేవుని టార్గెట్. అయితే ఈ కార్యక్రమంలో నీతిమంతులు కూడా మరణిస్తూ ఉంటారు. ఇహ వారి గురించి ఆలోచించవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ సమస్య నుండి గట్టెక్కిస్తాడు, కాపాడతాడు. కాబట్టి ఎవరు దిక్కవుతారంటే నీతిమంతుడే దిక్కవుతాడు ఎప్పుడు కూడా. ఇశ్రాయేలును కాపాడడానికి మోషే ఎలా దిక్కయ్యాడో, సొదొమ గొమొర్రా ప్రజలలో కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని అంతటినీ కూడా రక్షించడానికి అబ్రహాము ఎలా దిక్కై ఉండేవాడో, అలాగే ప్రతి నీతిమంతుని వలన ఎందరో అనీతిమంతులు తప్పించబడతారు, రక్షింపబడతారు, తమ బ్రతుకుని సరిచేసుకుంటారు, దేవుని పాదాల చెంతకు వస్తారు. కాబట్టి దేవుని పిల్లలారా, నీతిమంతుడే దిక్కు. ఆ నీతిమంతుడు ఎవరో కాదు, నేటి కాలంలో క్రైస్తవుడు. నీతిమంతుడైన క్రీస్తు దిక్కు. నీతిమంతుడైనటువంటి లేక మానవులలో ఉండి నీతిమంతులుగా నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ గారు దిక్కు. క్రైస్తవుడు దిక్కు ఈ ప్రపంచానికి. క్రైస్తవుని కొరకే సమస్తము జరుగుతోంది. తెలుసుకోండి, మీ కొరకే, మన కొరకే దేవుడు సమస్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. అయితే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. బ్రతుకులలో శ్రమలు రావటం వేరు, సంఘములకు శ్రమలు రావటం వేరు. అవి దేవుని పనిలో వచ్చేవి. సామూహిక జనహననాల గురించి కాదు, తెగుళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. నేను చెప్తున్నది, సంఘం దేవుని పనిలో ఉన్నప్పుడు సంఘాన్ని పరీక్షించడానికి, సంఘపు ఓర్పును, దీర్ఘశాంతమును, దేవుని పట్ల సంఘం కనబరుస్తున్నటువంటి భక్తిని కనబరచడానికి లేదా పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే సంఘమునకు శ్రమలు, హింసలు కలుగు చేస్తాడు. అలా జరిగితే అవమానమా? మనకి ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదా? సంఘమునకు శ్రమలు వస్తాయి. ఆది సంఘమునకు శ్రమ వచ్చింది. ప్రతి సంఘము శ్రమ పడింది. వాక్యానుసారంగా నడుచున్న ఏ సంఘమునకైనా సరే శ్రమ వచ్చి తీరుతుంది. దాన్ని ఎదుర్కొనగలిగిన వాడే క్రైస్తవుడు. కాబట్టి సంఘమునకు వచ్చే శ్రమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. యావత్ ప్రపంచానికి అంతటికీ వచ్చేటటువంటి తెగులు, ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి కాపాడడానికి దేవుడు ఆలోచించే విధానము కేవలము నీతిమంతులపై ఆధారపడి మాత్రమే. గుర్తుంచుకోండి, నీతిమంతులపై ఆధారపడి మాత్రమే. ఏమండి, ప్రపంచాన్ని అంతటిని ఎవరి వలన దేవుడు రక్షించాడు చెప్పండి? ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎవరి వలన కాపాడాడు దేవుడు? క్రీస్తు అను ఒక నీతిమంతుడు వలననే కదండి. ఒక్కడు ప్రపంచాన్ని ఒక ఒడ్డుకు లాగేటకు కారణమైపోయాడండి. ప్రపంచ ప్రజలందరినీ కూడా ఒక ఒడ్డునకు చేర్చేశాడు ఆయన వచ్చి. ఒక్క నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని ఒక లోకం నుండి, పరలోకం నుండి దేవుడు పంపించాల్సి వచ్చింది. కాబట్టి దేవుని పిల్లరా, మనం ఈ ప్రపంచానికి దిక్కండి. మన కోసం ఇస్తాడు దేవుడు ఏదైనా సరే. క్రైస్తవుడు నిమిత్తమే, నీతిమంతుడు నిమిత్తమే ఉన్నదనే సంగతి మర్చిపోకండి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు గారే దిక్కు. గమనించిన వాడు అదృష్టవంతుడు, గమనించిన వాడు దురదృష్టవంతుడు. అందుకే యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ రోజున యేసు నేనే మార్గం అన్నాడు. ఎంత ధైర్యం చూడండి ఆ మాట. అసలు నేను మార్గము అనలేదు, నేను కూడా మార్గము అనలేదు, నేను మార్గము అనలేదు, నేనే అంటే వన్ అండ్ ఓన్లీ అంటారు చూసారండి. నేనే మార్గము, సత్యము,
జీవమును నా ద్వారానే తప్ప అనగా ఎవరు దిక్కు ఈ ప్రపంచానికి? యేసుక్రీస్తు వారే దిక్కు. ఆయనను నమ్ముకుని ఆయన వలె బ్రతకడానికి తహతహలాడుతున్న, తాపత్రయపడుతున్న, శ్రమిస్తున్న మనమే ఈ ప్రపంచానికి దిక్కు. జ్ఞాపకంచుకోండి, మీరే దిక్కు కావాలి ఈ ప్రపంచానికి. నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నా ద్వారా తప్ప నువ్వు ఇంకెలా వద్దామనుకున్నా సరే అసంభవము తేల్చేశారు యేసుక్రీస్తు గారు. ఆలోచించండి. కాబట్టి మన వలననే సమస్తము రక్షింపబడుతుంది, మన వలననే సమస్తము కాపాడబడుతుంది. యావత్ ప్రపంచానికి మనమే దిక్కు, మనమే ఆధారము. మన ప్రార్థనల మీదే, మన విన్నపాల మీదే, మనం ఇచ్చేటటువంటి అవుట్పుట్ మీదే, దేవుడికి మనం ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ మీద, అప్లికేషన్ మీదే సమస్తము ఆధారపడి వెళుతూ ఉంటుంది. యేసుక్రీస్తు గారు ఏం చెప్పారని శిష్యులకు వెళ్ళిపోతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఏమన్నా ఎందుకన్నాడు ఆయన అలా అని? ఇంకెవరు లేరా? ఒక రాజుకి చెప్పలేదు ఆ మాట, ఏమండి? ఒక సైనికులకి చెప్పలేదు, విద్యావేత్తలకు చెప్పలేదు, శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళకి చెప్పలేదు, జ్ఞానులు అనుకున్న వాళ్ళకి చెప్పలేదు. మరి ఎవరికి చెప్పాడు ఆయన? శిష్యులు కనుక క్రైస్తవులకు చెప్పాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పాడు ఆయన. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటిస్తేనే వాడు బ్రతుకుతాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, మీ మాట వినని వాడు పోతాడు. మీ మాటే ఈ లోకమునకు దిక్కు, క్రైస్తవుడైన వాడే దిక్కు అన్నాడు. వాళ్ళు మీ మాట వినరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, వెర్రి వేషాలు వేస్తారు. వాళ్ళ సంగతి నేను చూస్తాను, తగిన సమయం వచ్చినప్పుడు మీరేం వర్రి కాకండి అన్నాడు. మీరు వెళ్ళి చెప్పండి, విన్నారా? వాళ్ళు బాగుపడతారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఒకడికి శిక్ష విధింపబడాలి అన్న, ఒకడు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణలోనికి ప్రవేశించాలి అన్న ఎవడు దిక్కు? క్రైస్తవుడే దిక్కు. అంటే మానవులను నరకానికి పంపించేది ఎవరు? మనమే. మన నోటి నుండి వచ్చే మాటే. మానవులను దేవుని దగ్గరకు చేర్చగలిగింది ఎవరము? మనమే. మన నోటి నుండి వచ్చే మాటే. ఒకడికి సత్యవాక్యాన్ని అందించామా, వాడు దాన్ని అంగీకరించాడా, వాడు పరలోకానికి వెళ్ళడానికి అర్హతను సంపాదించేసుకున్నవాడు అవుతాడు. అనగా వాడి భవిష్యత్తును మనం మార్చేశాం మన వాక్యంతో. ఒకడు మన మాట విని కూడా దాన్ని అంగీకరించక ఎదిరించి తిరుగుతున్నాడా, వాడు తన చేతులతో తానే నిత్యాగ్ని దండనకు ఆహుతి చేసుకుంటున్నాడు, తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. అనగా ఒకరి భవిష్యత్తు నిర్ణయించేది ఎవరు? క్రైస్తవులు. అవే దిక్కు. క్రైస్తవుల కొరకే ఈ ప్రకృతి తిరుగుతోంది. దేవుని బిడ్డల కొరకే కదండి యావత్ ప్రకృతి ఎదురు చూస్తోందని మనం ఎన్నోసార్లు చదివాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది దేవుని కుమారుల కొరకు అన్నాడు. దేవుని కుమారుల కొరకే. ఆ దేవుని కుమారుల చాటున మిగిలిన మానవాళి అంతా బ్రతికి బట్ట కట్టేస్తూ ఉంటారు. వారిని అడ్డు పెట్టుకుని తమ జీవితాన్ని అలా కొనసాగించేస్తూ ఉంటారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు నీతిమంతుల కొరకు. దేవుడు ఎదురు చూస్తున్నాడు క్రైస్తవుల కొరకు. దేవుడు ఓపిక పడుతున్నాడు క్రైస్తవుల కొరకు. దేవుడు సమస్తాన్ని సమకూర్చుచున్నాడు క్రైస్తవుల కొరకు, దేవుని కుమారుల కొరకు. క్రైస్తవులు అంటే మళ్ళీ ప్రతి క్రైస్తవుడు గురించి అని మీరు అనుకోకండి. ప్రతి క్రైస్తవుడు అనగా నామకార్థ క్రైస్తవుడు, నిత్యము ప్రార్థనలోనే తన జీవితాన్ని గడిపేవాడు, వాక్య ప్రకటన గురించి ఏమాత్రం పట్టించుకోనివాడు, ఆత్మను రక్షించాలి అనే ఆలోచన సంకల్పము లేనివాడు, ఎప్పుడు చూసినా ఆరాధనలు, సాక్ష్యాలు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు అంటూ సమయాన్ని వృధా చేసేవాడు. వీళ్ల గురించి కాదండి దేవుడు ఆలోచిస్తున్నది, ప్రకృతి ఎదురు చూస్తున్నది. దేవుని కుమారుల కొరకు. ఎవరు దేవుని కుమారునిగా బ్రతకగలడు? ఎవరు దేవుని కుమారునిగా నీతిమంతుడిగా పరిశుద్ధుడై జీవించగలడు? ఎవరు దేవుని కుమారులనుగా అనేకులను మలచగలడు? వాళ్ళ గురించి ప్రకృతి ఆశతో ఎదురు చూస్తుంది. మరి ప్రకృతే చూస్తుంటే దేవుడు చూడ్డా అండి? దేవుడు చూడ్డా? కాబట్టి దేవుని పిల్లారా, క్రైస్తవులైన మీరు చాలా గొప్పవాళ్ళు. మీ కొరకే సమస్తం ఉన్నది, మీ చేతిలోని సమస్తాన్ని పెట్టాడు. ఈ గొప్పతనాన్ని క్రైస్తవుడు తెలుసుకోలేకపోతున్నాడు, ప్రపంచానికి తెలియ చెప్పలేకపోతున్నాడు.
ఒక పెద్ద అధికారిని చూసి మనం అబ్బా అనుకుంటాం. అలాగే ఒక నాయకుడిని చూసి మనం కూడా నాయకుడు అంతటి వాడు అయిపోవాలి అని అనుకుంటాం. సీఎం కాన్వాయ్ వస్తుంటే ఎంత హంగు ఆర్భాటంతో ఉంటుందండి మనకు తెలుసు. ఒక పిఎం కాన్వాయ్ వస్తుంటే ఎన్ని కార్లు, ఎంత సెక్యూరిటీ, ఎంతమంది పోలీసులు, ఎంతమంది సెల్యూట్లు, ప్రజలందరూ తోహేసుకుంటుంటారు ఆ ప్రధానమంత్రిని చూడడానికి. అంత గొప్పవాడు అని. ఏమండి, ఒక ప్రధాని కన్నా ఒక క్రైస్తవుడు గొప్పవాడు కాడా? ఒక అమెరికా అధ్యక్షుడి కన్నా ఒక క్రైస్తవుడు, నీతిమంతుడైన క్రైస్తవుడు గొప్పవాడు కాడా? ఆ గొప్పతనం లేదా క్రైస్తవునిలో? ఉంచలేదా దేవుడు? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు అనగా క్రీస్తును విశ్వసించిన వాళ్ళు, ఆ క్రీస్తు వల్లే బ్రతుకుతున్న వాళ్ళు, ఆ క్రీస్తులా కష్టపడుతున్న వాళ్ళు, దేవుని బిడ్డలను దేవుని దగ్గరకు చేర్చడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్కరి గురించి కాదండి, అందరి గురించి కాదు, వాళ్ళు అలాగే ఉన్నారు. దేవుని గురించి పట్టించుకొని వాడు అలాగే ఉన్నాడు, వాడి జీవితం అలాగే వెళ్ళిపోతుంది. అయితే మీరు వాళ్ళలా కాదు, వాళ్ళు కాదు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. రాజు అన్నాడు, ప్రధానమంత్రి కాదు. రాజు అన్నాడు, రాష్ట్రపతి కాదు. రాజు అన్నాడు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కలెక్టర్ కాదు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కాదు. రాజు అన్నాడు. ఏమంటే ఒక దేశానికి రాజే కదండి దిక్కు. ఒక దేశానికి రాజే కదండి దిక్కు. వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవులు ఎవరట? క్రీస్తుని నమ్మిన వాళ్ళు కింగ్స్ అన్నాడు, రాజులు. రాజు దేనిలో రాజు? క్రీస్తు నీతికి రాజు. క్రైస్తవుడు కూడా నీతిలో రాజు కావాలి. క్రీస్తు సమాధానమునకు రాజు, క్రైస్తవుడు కూడా సమాధానమునకు రాజు కావాలి. క్రైస్తవుడు కూడా సమాధానమునకు రాజు కావాలి. ఎన్ని బిరుదులు క్రీస్తుకున్నవో ఆ బిరుదుల తాలూకా సారాంశం అంతా ప్రతి క్రైస్తవుడిలోనూ కనపడుతూ ఉండాలి. అటువంటి వాడు రాజు అవుతాడు. రాజు అని పేరు పెట్టేసుకున్నంత మాత్రం ప్రతి వాడు రాజు అయిపోయాడండి. ఏం పేరంటే షాలేము రాజు అంటారు. ఇంకా ఏం పేర్లు? అబ్బో చాలా రాజు, యేసు రాజు. నువ్వు రాజు కావాలి అంటే నీకు ఒక అర్హత ఉండాలి. రాజు అని పేరు పెట్టుకున్నందుకు దానికి తగిన సామర్థ్యం నీకు ఉండాలి. ఆ రాజరికాన్ని, రాజ టీవీని నువ్వు చూపించగలగాలి. క్రీస్తు రాజు కాబట్టి మనకు కూడా రాజులను దేవుడు పేరు పెడితే దానికి తగిన టీవీని, దానికి తగిన దర్జాను, హోదాను మనం చూపించగలగాలి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి రాజులైన మనమే ఈ ప్రపంచానికి దిక్కండి, దేనికైనా సరే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము అంటున్నాడు. ఎవరి ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము? యేసుక్రీస్తు ద్వారా అంటున్నాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదము. దేవుని ఉగ్రత నుండి రక్షించాలి. రాజు తన ప్రజలను రక్షించాడండి. యేసు అనే రాజు దుష్టుడి బారి నుండి దేవుని ప్రజలను రక్షించాడు. మనము కూడా రక్షించగలగాలి, మనము కూడా కాపాడగలగాలి. మనము కూడా నీతిలో రాజులమై ఉండాలి, పరిశుద్ధతలో రాజులమై ఉండాలి. మన రాజు కుటుంబంలో పుట్టలేదని ఏడుస్తుంటాం. భారతదేశంలో 2వ పెద్ద కులంగా చలామణి అవుతున్నటువంటి రాజుల కులంలో మనం పుట్టలేదని చెప్పి బాధపడిపోతుంటాం. తక్కువ కులాల్లో పుట్టామే మనం అని చెప్పి సిగ్గుపడిపోతుంటాం మనం. నో, ఎప్పటికీ కాదు. ఆత్మలను రక్షించి అనేకులను దేవుని ఉగ్రత నుండి తప్పించేవాడే అసలు సిసలైనటువంటి రాజు. వాడే దిక్కు ఈ లోకానికి, వాడే ఆధారము అంటున్నాడు. అటువంటి వాడే దిక్కు, అటువంటి వాడే ఆధారము. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. పౌలు మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవమ్మ. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. రాజులకున్నటువంటి గొప్పదనం, క్రైస్తవులకున్నటువంటి ప్రత్యేకత, ఈ లోకానికి దిక్కై నిలబడిన వారికి
ఉండవలసినటువంటి సామర్థ్యము, అర్హత, అసలు ఏమేమి ధరించుకుంటామో, ఏమేమి ధరించుకొనవలసి ఉన్నవో, ఎలా కనపడినప్పటికీ మనం ఎటువంటి వారమో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయనను 7వ వచనం, మా బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు. మా బలం ఏమిటో తెలుసా? దేవుడే అన్నాడు. తాత్కాలికంగా శ్రమ పడొచ్చు, తాత్కాలికంగా ఇబ్బంది పడొచ్చు, కానీ మా అంతిమ లక్ష్యము, మేము పుట్టినటువంటి కారణము, జరిగిస్తున్నటువంటి పనులు, ఇవన్నీ ఎవరి వలన జరుగుతున్నాయో తెలుసా? దేవుడు అనే ఒక మహాశక్తి వలన. మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడు వారము మాత్రము కాదు అన్నాడు. మాకు శ్రమలు వస్తున్నాయి, మాకు వస్తాయి శ్రమలు, కానీ ఇరికింపబడిన వారము మాత్రము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ప్లాన్ చేయగలం దేన్నైనా సరే, కానీ మేము చెయ్యం అంతే అంటున్నాడు. మాకు దేవుడున్నాడు, మా బలాధిక్యము దేవుడి దగ్గర నుంచి వస్తుంది, మాకు చేతకాక కాదు అంటున్నాడు. గమనించండి, ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము మాత్రము కాము. అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించిపోయే వాళ్ళ మాత్రం కాదు. ఎవడో పడగొట్టేయచ్చు, లేక పడగొట్టేయాలని ప్రయత్నించవచ్చు. పడదోసినప్పుడు పడిపోవచ్చు. పడిపోయినంత మాత్రం చేత వాడు పడిపోయాడు, ఇక మనదే రాజ్యం అనుకుంటే కనుక నో. మా బలాధిక్యము దేవుని వలననే అవుతుంది. మేం పడిపోతాం అవసరమైతే ఎవడన్నా పడగొడితే, కానీ నశించిపోం ఎప్పటికీ కూడా అంటున్నాడు. చూసారా అండి, ఎంత బాగుంది చూడండి మాట. అది క్రైస్తవుడు, అది రాజుకున్నటువంటి లక్షణము, అది అనేకులకు దిక్కై ఉండవలసిన వాడిని దేవుడు నియమించినటువంటి విధానం. కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, క్రైస్తవ సమాజమా, ఈ లోకం ఏదో కనిపెట్టేసినంత మాత్రం చేత అది వాళ్ళు బాగుపడిపోయి వాళ్ళు సుఖపడిపోవడానికి, వాళ్ళు సంతోషించడానికి అని వాళ్ళు అనుకున్నంత మాత్రం చేత అయిపోదండి. దేవుడు ఏది చేసినా నీతిమంతులైన మీ కొరకు జరిగిస్తాడు. క్రైస్తవులైన మీ కొరకు మీరు సంతోషంగా ఉండి మీరు దేవుని పని జరిగించాలనే ఆ దేవుడు సమస్త కార్యములను జరిగిస్తూ వెళుతున్నాడు. ఏదైనా ఒక మంచి వస్తువు ఉన్నదనుకోండి, అది మన నిమిత్తమే లేక మీ నిమిత్తమే అది ఉన్నది. అదొక వైద్యమా, అదొక ఆహారమా, అదొక మంచి సదుపాయమా, లేక సౌకర్యమా, లేక ఆనందమా, ఏదైనా అది నీతిమంతుల కొరకు, క్రైస్తవుల కొరకు మాత్రమే అని తెలుసుకోండి. ఈరోజున శాస్త్రవేత్తలకు దేవుడు ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు అంటే అది కేవలము నీతిమంతులైన క్రైస్తవుల నిమిత్తము మాత్రమే, ఎవరు పడితే వారి కొరకు కాదు. కాబట్టి దేవుణ్ణి తక్కువ చేసి ఆలోచించడానికి వీల్లేదండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనిషి తన జ్ఞానంతో మరొకసారి విర్రవీగిపోతున్నాడు. అలా విర్రవీగుతున్నందుకే ఇది వచ్చి నెత్తిన పడింది. కరోనా వచ్చి మనం ఎంతో, మన శరీర సామర్థ్యం ఎంతో, మన తెలివితేటలు ఎంతో, దేవుడు దేనైనా ప్రయోగిస్తే దాని ముందు మనిషిగా మన బ్రతుకెంతో ఒక్కసారి ఈ కరోనా వచ్చి నిరూపించి చూపించిందండి. అమెరికా వాళ్ళు డబ్బులో బలవంతులు, కానీ దేవుళ్ళో బలవంతులు కాదండి. నీతిమంతుల సంఖ్య తక్కువ, పట్టణానికి 10 మంది కూడా లేరన్నమాట. అందుకే లక్షల సంఖ్యలో 1,64,000 మరణాలు ఈ రోజుకి. ఏ పట్టణంలో నీతిమంతులు ఉంటే ఆ పట్టణం కాపాడబడుతుంది నీతిమంతుల నిమిత్తం. ఏ దేశములో యథార్థవంతులైన క్రైస్తవులుంటే, నీతి న్యాయములతో బ్రతుకుతున్నటువంటి దేవుని తరపున నిలబడిన ఆత్మల రక్షణ కొరకు పాటుపడుతున్న క్రైస్తవులు ఉంటే ఆ దేశం రక్షింపబడుతుంది, కాపాడబడుతుంది, ఆ పట్టణం కాపాడబడుతుంది. వారి నిమిత్తము పట్టణాన్నే కాపాడిన వాడు వారిని కాపాడ్డా? అది ప్రశ్న. ఆలోచించండి. కాబట్టి దేవుణ్ణి తృణీకరించడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తోలనాడడానికి వీల్లేదు. మానవుడు కనిపెట్టేశాడు, ఇక దేవుడిది ఏముందని అనుకోవడానికి వీల్లేదు. మళ్ళీ కళ్ళు నెత్తికెక్కాయి అనుకోండి, రేపు ఎల్లుండి ఇంకో కొత్తది వస్తుంది, అంతే. సింపుల్ అన్నమాట. కాబట్టి అది రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఏమండి, ఎయిడ్స్ వచ్చిందనుకోండి, ఎయిడ్స్ వస్తే కండోములు వాడటం కాదండి పరిష్కారం.
మరి ఏమిటి పరిష్కారం? నువ్వు వ్యభిచారం చేయకుండా ఉండటం పరిష్కారము. ఎయిడ్స్కి దిక్కు కండోము కాదు. వ్యభిచారాన్ని విడిచిపెట్టడం, జారత్వాన్ని విడిచిపెట్టడం, కాముకత్వాన్ని విడిచిపెట్టడం ముఖ్యం. తెగులొస్తే పరిష్కారం దానికి వ్యాక్సిన్ కాదు. మనిషి మారటం, బ్రతుకు మారటం ముఖ్యం, ఆలోచన మారటం ముఖ్యం. దాని ఉద్దేశ్యం అది, దాన్ని పంపించడం అనుకున్నటువంటి కారణం అది. కాబట్టి మనమందరము ఈ లోకానికి దిక్కు అనే సంగతిని తెలుసుకోవాలి. దిక్కుగా మనల్ని ఉంచాడు. మనం వాక్యం చెప్పని నాడు లోకం దిక్కులేందైపోతుందండి. తెలుసా? ఎవరు చెబుతారు చెప్పండి? మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు చెప్పండి? మనం వివరించకపోతే ఎవరు వివరించగలరు? మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? చాలా మందిని వదిలేదనిపిస్తుందండి నాకు. వదిలేసేయాలి, ఇంకా వీళ్ళని పట్టుకుని వేలాడడం అనవసరం, వదిలేయాలి వీళ్ళని ఇంకా అనుకుంటుంటాను. కొంతమంది వాళ్ళు విసిగిపోయి మళ్ళీ నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు, నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అని మళ్ళీ నేనే కలుగు చేసుకుని నేనే చెబుతూ ఉండేవాడిని. నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, అందరికీ అనుభవమే. సురేష్ చెప్పినంత కాలం ఎవ్వడికీ చెవికెక్కదు. చెవికెక్కించుకుందామన్నా చెవులు పని చెయ్యని రోజులు వస్తాయి ఒక రోజున. చెబుతున్నంత కాలం చెవికెక్కించుకోమండి మనం. కొంతకాలం పోయిన తర్వాత విందాం అనుకున్నా సరే ఇక చెవులు పని చేయవు. దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యం మీకు వినబడుతున్నంతసేపు దాని గురించి మీరు ఆలోచించాలి, దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద శ్రద్ధ పెట్టాలి, దానికి విలువ ఇవ్వాలి, దాన్ని కాపాడాలి. అలా కాకుండా మనకు నచ్చినట్టుగా మనం వ్యవహరిద్దాం, మనకు నచ్చిన బ్రతుకు మనం బ్రతుకుదాం, దేవుని వాక్యాన్ని పక్కకు పెడదాం. దేవుడి లెక్కే ఉందిలే, మనకి ఇది వచ్చేసింది కదా, వ్యాక్సిన్ వచ్చేసింది కదా, ఇక భయపడాల్సిన అవసరం ఏముందిలే అని ఒకవేళ అనుకుంటే కనుక మనం బుద్ధిహీనం అవుతాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనమే లోకానికి దిక్కును తెలుసుకుని మన కొరకే దేవుడు సమస్తాన్ని జరిగిస్తున్నాడని గ్రహించి ఆ దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారమై తిరిగి ఇటువంటి దుస్థితిని మన బ్రతుకు కాలంలో తెచ్చుకోకుండా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ అనేకులకు మనం జ్యోతులుగా కనపడాలి. అనేకుల జీవితాల్లో దాగి ఉన్నటువంటి చీకటిని తొలగించగలగాలి. మనమే దిక్కుగా లోకానికి మారాలి. అర్థమైంది కదా? వెరీ గుడ్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. గడిచిన రోజంతా మమ్మల్ని మీరు ఎక్కల చాటున భద్రపరిచి సత్యమైన మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని దిక్కుగా మీరు నియమించారు, మా అందరికీ దిక్కు మీరు నాయన. మీ వలనే మేము బ్రతుకుతున్నాము, చెల్లిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మీరు ఆగ్రహించినప్పుడు తెగుళ్లను పంపిస్తున్నారు. మీరు జాలిపడి వాటిని తగ్గించుకోవడానికి తగిన మార్గాలను సూచిస్తున్నారు. ఈ రెండు విషయాలకు నాయన మీరే ఆధారము. తెగులు రావటానికి మీ ఉగ్రత కారణమైతే తెగులును పోగొట్టడానికి మీ జాలే కారణం. అలా జాలి పడడానికి ఆధారము నీతిమంతులైన క్రైస్తవులు. క్రైస్తవుల కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఈ విషయాన్ని ప్రపంచ ప్రజలందరూ గ్రహించాలి. దేవా, క్రైస్తవులైన మీ పిల్లలందరూ ఎంత గొప్పవాళ్ళో వాళ్ళకు తెలియచేశాను ఆయన. మాపైనే ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అని వివరించాను. మేము వాక్యం ప్రకటించిన వాళ్ళు దాన్ని అంగీకరిస్తే మీ దగ్గరకు చేరుకుంటారు. మేము వాక్యం ప్రకటించినప్పుడు వాళ్ళు అంగీకరించకపోతే నరకానికి జారిపోతారు. అంటే ప్రపంచానికి మీరు మమ్మల్ని దిక్కుగా పెట్టారు నాయన. ఈ దిక్కు కొరకే మీరు సమస్తము జరిగిస్తున్నారు.